ఇన్సూరెన్స్ ఒకటి లేదారా రాకేష్ బన్నట్లో ఇగో డీజిల్ బండి అడిగినావుగా తక్కువ రేటు తీసుకో కొద్దిగా మెయింటెనెన్స్ ఉంటుంది కానీ బండి బండికి 4 సీల్ టైర్లు ఉన్నాయి సార్ ఎంఆర్ఎఫ్ కంపెనీ మొన్ననే వేసిండు బిల్లు కూడా ఉంది 1 వీక్ అవుతుంది టైర్లు వేసి అంతే డోర్ ఒరిజినల్ గ్లాసు కూడా 2011 ఉన్నాయి ఇది కూడా 2011 ఫుట్ రోస్ట్కు చిన్న దెబ్బ తాకింది సార్ లెఫ్ట్ సైడ్ సెకండ్ టైర్ బ్యాక్ సైడ్ టైర్ దగ్గర ఇది ఒక చిన్న దెబ్బ శివ డిక్కిలాట్ ఇది బండికి రేట్ వస్తే సార్ ఇది ఇస్తా అంటుండు రేట్ రాకపోతే తీసుకుపోతా అంటుండు ఇది క్లియర్ స్టెప్పింగ్ లోపల డిక్కీలను అయితే ఎక్కడేం డ్యామేజ్ లేదు బండికి రస్టింగ్ కూడా లేదు డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది డిక్కీ గ్లాసు 2011 ఉంది గ్లాసులు కూడా ఏం మారలేదు సార్ అన్న కొద్దిగా గట్టి పోయి మాట్లాడే రెండు 2011 ఫ్రంట్ రెండు పవర్ విండోస్ ఉన్నాయి వెనకాల మాన్యువలే కానీ హ్యాండిల్ లేదు మాన్యువల్ విండోస్ అటుపక్క హ్యాండిల్ ఉంది ఇటుపక్క లేదు రాకేష్ ఫోన్ తీసుకో $1,30,000 తిరిగింది సార్ 1,29,202 కిలోమీటర్లు ఓన్లీ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చి పవర్ స్టీరింగ్ వచ్చింది జేబీసీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ ఉంది ఎయిర్ బ్యాగులు ఏం లేవు రివర్స్ తోటి 6 గేర్లు ఉన్నాయి సార్ బండికి ఓకే ఈ గ్లాస్ చేంజ్ అయింది 2015 గ్లాస్ ఉంది ఇది 2010 గ్లాస్ ఉంది ఈ షోరూమ్ గ్లాసే ఈ చిన్న గ్లాస్ ఒక్కటి చేంజ్ చేసారు అంటే నాకు తెలిసి తలసే మర్చిపోయినట్టున్నారు పాల్గొట్టారు దానికి రైట్ సైడ్ ఫెండర్ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయినట్టుంది డెంటింగ్లు కనబడుతున్నాయి టైమింగ్ చైన్ కొత్త టైమింగ్ చైన్ వేసారు టైమింగ్ చైన్ చేంజ్ అయింది అంటే టైమింగ్ చైన్ షోరూమ్ దాని లెక్కనే ఉంది కానీ డౌట్ వచ్చి అడుగుతున్నా కాలే షోరూమ్దే అంతేనా అయితే 119 అప్పుడు తీసుకున్నా ఇప్పుడు 129 చేయింది అవునా ఇక అంతకుముందు మరి షోరూమ్ ట్రాక్ అవన్నీ చెక్ చేయాలి బండి మంచిగా ఉంది కానీ రైట్ సైడ్ చేసి కానీ అప్రాన్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు లోపలంతా జెన్యూనే ఉంది రస్టింగ్ కూడా రాలే బండి రస్టింగ్ ఏం రాలే డిక్కీలో కూడా మొత్తం ఇది నార్మల్ బ్రేక్ అయినా సార్ సార్ దీంట్లో ఏబిఎస్ ఉండదు అదే కనబడి అంటే ఫియట్ కంపెనీ వాడు అప్పుడే ఏబిఎస్ ఇచ్చిండు టాప్ మోడల్ ఎమోషన్ ఉంటుంది ఇది యాక్టివ్ ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతరం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు 25 జనవరి 2024 శుక్రవారం ఈరోజు విడేస్తున్నా ఈ బండి కరీంనగర్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఫియట్ పుంటో గ్రాండ్ యాక్టివ్ మోడల్ ఇది ఈ బండ్లు మనం చాలా తక్కువ పెట్టుంటాం కానీ బిల్ట్ క్వాలిటీ సూపర్ ఉంటుంది అప్పుడు వచ్చిన ఫియట్ కంపెనీ డీజిల్ బండ్లలో ఇవి చాలా ఫేమస్ కార్లు వివిఐపీలు మెయింటైన్ చేస్తుండే ఈ కార్లను ఇది బేసిక్ మోడల్ బండి 2011
మార్చి మ్యానుఫ్యాక్చరింగ్ 2011 నవంబర్, రిజిస్ట్రేషన్ 2026 నవంబర్, 22 తారీఖు దాకా జీవితకాలం ఉంది. 1,30,000 కిలోమీటర్ తిరిగింది. క్వార్టర్ జెట్ డీజిల్ ఇంజన్ ఇది. ఇప్పటి వరకు టైమింగ్ చేంజ్ కాలే, షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైనే ఉంది. ఫ్రంట్ అండ్ పవర్ విండోస్, వెనకాల మాన్యువల్ ఉంటుంది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ ఉన్న చిన్న గ్లాస్ మాత్రమే 2015 Fiat కంపెనీది ఉంది. మిగతా అన్ని 2011 10 గ్లాసులే ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ కాబట్టి కొన్ని గ్లాసులు 2010 కూడా వస్తాయి. 11, 10 మ్యానుఫ్యాక్చరింగ్ గ్లాసులు ఉన్నాయి. డీజిల్ బండి లీటర్కు 20+ మైలేజ్ ఇస్తుంది. 5 సీటర్ ఏసీ, ఫ్రంట్ అండ్ పవర్ విండోస్ వచ్చి పవర్ స్టీరింగ్ వస్తుంది. భలే ఊఫర్ ఉంది. కస్టమర్ అతనికి వచ్చే రేటును బట్టి నేను ఊఫర్ ఇచ్చేస్తా అని చెప్తుండు. మంచి రేట్ వస్తే ఇస్తా, లేకపోతే నా ఊఫర్ నేను తీసుకుంటా అన్నాడు. అదే విషయం మీకు చెప్తున్నా. బండికి 4 సిల్ టైర్లు ఉన్నాయి. MRF కంపెనీ 1 వీక్ అవుతుంది టైర్లు వేసి. 1,30,000 రీడింగ్ ఉంది. ఈసారి బండి కొనుక్కున్న తర్వాత కేవలం 10,000 కిలోమీటర్ మాత్రమే తిరిగిందంట. సార్ బండి కొన్నప్పుడు 1,19,000, ఇప్పుడు 1,29,000 చిల్లర ఉంది. రీడింగ్ ఒరిజినల్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. యాక్సిడెంట్ బండి కాదు. రైట్ సైడ్ ఫెండర్ ఒకటి చిన్న డెంట్లు ఉన్నాయి దానికి. లెఫ్ట్ సైడ్ పుట్రోస్ట్ కింద లైట్గా దెబ్బ తాకింది. ఫియట్ కంపెనీ పుంటో యాక్టివ్ వేరియంట్, గ్రాండ్ యాక్టివ్ అంటారు. కస్టమర్ ధర 2,10,000 చెప్తుండు. ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది. ఈ బండి కంపెనీ బంద్ అయ్యి చాలా ఏళ్ళు అవుతుంది, కానీ దీని స్పేర్ పార్ట్స్ టాటా కంపెనీ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. ఈ బండి సర్వీస్ కూడా టాటా వాళ్ళే చేస్తారు. ఫోర్డ్ కంపెనీ కూడా టాటా వాళ్ళే చేస్తారు. రేంజ్ రోవర్ కంపెనీ కూడా టాటా వాళ్ళే చేస్తారు. చాలామందికి మా ఒక కంపెనీ భారతదేశం నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత వెళ్ళిపోగానే సర్వీస్ ఇబ్బంది అవుతుంది అనుకుంటారు. అదేం లేదు. ఒక కంపెనీ ఇండియా నుంచి వెళ్ళిపోగా సర్వీస్కు సంబంధించిన అథారిటీ ఇంకో కంపెనీకి అప్పయిపోతుంది. అట్లనే ఈ ఫియట్ కంపెనీది టాటా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏ పార్ట్ కావాలన్నా దొరుకుతుంది, ఇబ్బంది లేదు. కస్టమర్ ధర 2,10,000 చెప్తుండు. ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది. మళ్ళీ మైనస్లు అంటే ఇన్సూరెన్స్ ఒకటి లేదు. ఒక గ్లాస్, చిన్న గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది. బానెట్ నుంచి డిక్కీ వరకు ఏ పీసు మారలే. ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు, ఎక్కడ రస్టింగ్ రాలేదు. నార్మల్ బ్రేకే ఉంది. పవర్ స్టీరింగ్ వస్తుంది. ఫ్రంట్ రెండు పవర్ విండోస్. జేవీసీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. కస్టమర్ ధర 2,10,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడండి. వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు మీద ఉండే ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరి. ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం. డీలోకి అయితే మాకు 10,000 కమిషన్ ఇవ్వాలి. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల, హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. ఒకవేళ ఈ బండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటే ఎన్ఓసీకి 10,000 ఖర్చు అవుతాయి. అవి మీరే ఇవ్వాలి. 1 మంత్ టైం పడుతుంది. ఆ టైం దాకా ఆగాలి. ఎన్ఓసీ తీయాలంటే ఖచ్చితంగా బండికి ఇన్సూరెన్స్ ఉండాలి. సార్ ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత ఎన్ఓసీ తీసిస్తాడు. డైరెక్ట్ మీ పేరు మీద ఇన్సూరెన్స్ కట్టి మీకు ఎన్ఓసీ తీసిస్తాడు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరన్నా డీల్ అయితే, ఒకవేళ తెలంగాణ లోకల్ అయితే మాత్రం సీసీ పేపర్ అతడు తీసిస్తాడు. దానికి ఇన్సూరెన్స్ లేకుండా సీసీ వెళ్తుంది. అది స్టోరీ. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.